నాతోటి రైతులందరికీ నమస్కారం. మొన్న ఇక్కడ మీటింగ్ లో ఒకటి చెప్పడం జరిగింది. మన కొచ్చెరు మండలం ఏవో సార్ గారు రేకలకుంట అజయ్ సార్ అని ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఎందుకు మీరు ఇంత ఒత్తేసినారు, దీనికి కారణమేమి, ఎప్పుడన్నా పలసాగా వేసుకోవాలా అని వాళ్ళు చెప్పినారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పినాను. పంట వీల్డ్ వచ్చినాక మీకు సమాధానం చెప్తారు సార్ అని చెప్పినా. నేను దీనికి వాళ్ళకు జవాబు చెప్పడం ఏం కాదు, మన రైతులకు, వాళ్ళతో పాటే మన రైతులకు వాళ్ళ లెక్కసార ప్రకారం ఏమంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరు. ఎకరాకి ఇన్నే కేజీలు వేసుకోవాలా ఇన్ని అని. ఈ కాలానికి ఈ క్లైమేట్కు అది సూట్ కావడంలే. ఇప్పుడు దానికి నేను చెప్పడం ఏమంటే, మనం ఎకరాకు ఒక మూట, ఒక కింటా ఇత్తనాలు వేసుకుంటా 100 కేజీలు. ఇది ఈ విస్తీర్ణం వచ్చేసి 280 సెంట్లు. 280 సెంట్లు అంటే 300 కేజీలు వేసిన. 300 కేజీలు వేసింటే ఆ రోజు మీటింగ్ లో ఇంత ఒత్తు వేయకూడదు, ఇది పంట కాదు అన్నారు. చూడండి అటు చెప్పు, నేను ఈడు అటు చూడండి, బాగా ఓది గ్యాప్ లేకుండా ఓది పడింది. ఓది అనేది గ్యాప్ లేకుండా పడింది. చూడండి, ఈ రోజు మేము పొలం పీకడం జరిగింది. ఒడుపుకు పలసలకు తేడా ఏమి అంటే, దానికి 2 కారణాలు ఉన్నాయి. అదేందో ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఒడుపు అంటే ఇలా ఉంటుంది. ఇది కనీసం అంటే 6 జట్లు 7 జట్లు ఇవి. దీనికి కాపు లేదు. సలపనంటే ఇది. చూడండి, దీనికి దాదాపు 60 కాయల నుంచి 70 కాయల వరకు ఉంటాయి. దీనికి ఒక 50 కాయలు ఉంటాయి. అయినా బాగానే కాసింది కదా, మీ ఎందుకు ఈ క్వశ్చన్లు అడగచ్చు మీరు. చూడండి, దండిగా కాసిండేటివి ఇలా ఉంటది విత్తనం. బాగా చూడండి, ఇది ఎక్కడో ఒక చాట కొంచెం చైతర్ప పడిన చాట ఇట్లా చెట్లు కాసినాయి. ఇప్పుడు కూడా 50-60 కాయలు కాసినాయి. కాయలే ఇట్లుంటుంది విత్తనం అన్నమాట. ఆవటను కూడా ఇట్లుంటది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్, నా ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేది ఏవో సార్ గారు ఇట్లుంటాయి, ఇట్లా కాపు బాగా వస్తుంది అనేది వాళ్ళు అట్లా ఆవటను ఫెయిల్ అవుతుంది ఎక్కువ కాస్తే. ఇది రెండో ఆప్షన్. నా ఐడియా పొలం అంతా ఇట్లే ఉండేది, ఎక్కువ ఓడిపోయడం వల్ల మొత్తం ఇంత ఇట్లే ఉండేది. ఇది చూడండి, కాల్చింటే చెట్టుకు 10-15 కాయలకి ఎక్కువ లేవు. ఇవన్నీ ఇట్లే ఉన్నాయి. ఇది చూడు, చిన్న ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఒకటే తీసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కాయలు. ఈ చెట్టు ఎంత ఉంది? 4 రెమ్మకల మీద ఉంది. 1 2 3 4 5 రెమ్మకల మీద ఉంది. ఈ చెట్టు చూడ ముచ్చటగా 13 కాయలు కాసింది. ఈ 13 కాయల్లో ఈ ఇత్తనం చూద్దాం. చాలా మంది రైతులకు ఇత్తనం దీంతో పాటే, ఈ ఆవటంతో పాటే ఇంకో సొల్యూషన్ ఉంది. ఇంకోటి చెప్తాం మనకు ఉపయోగపడేది. చూడు, వలస లేకుండా ఉన్నాం. చూసినారు కదా, ముందు ఇత్తనాలు, ఆ ఇత్తనాలకు ఈ ఇత్తనాలకు ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అంత డిఫరెంట్ ఉంది. కాకపోతే ఇది ఒక మోరడు గ్యాప్ ఉండే సాట కాసింది అనమాట. ఇది మోరడు గ్యాప్ ఉండే సాట. ఇన్ని కాయలు కాస్తే ఆవటని ఎదిగిలేకపోయేదానికి కారణం ఏమప్ప అంటే, ఇప్పుడు 7 ఉంటుంది, ఇదంతా గ్యాప్ ఉంటుంది అనుకో. ఇన్ని కాయలు ఉండిన దాని వల్ల ఆ భూమిలో ఉండే సారం ఆ కాయలకన్నిటికీ సాలదు. ఇది ఒత్తి మీద ఏ చెట్టుకు 4 కాయలు కాస్తే ఆ చెట్టుకు 4 కాయలు ఉంటుంది బాగా. మనం మందు కొట్టేది ఒకటే, మనం లేబరం పెట్టి తొగిచ్చేది ఒకటే, నీళ్ళు వేసేది ఒకటే. కేవలం మనం జాస్తి అంటే ఎందుకు పెడతాము, విత్తనాలు ఒక్కటి జాస్తి వేస్తాం, అంత సేమ్ ప్రాసెస్. దీంట్లో ఇంకో క్వశ్చన్, మనకు రైతుకు లాభసాటిగా ఉండేది ఏమప్పంటే, చూడండి ఈ నేల చూపిన, చూడండి గడ్డి అనేది చాలా అతి తక్కువగా ఉంది. గడ్డి ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పాల్సిన పని లేదు. చూడండి, మీ ఛానల్లో కూడా
ఒడుపు ఎక్కువ ఏడైతే ఉంటుందో అది వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు. నా కాడికి మేధావులు ఉండొచ్చు, నా కాడికి తెలిసిన రైతులు కూడా ఉండొచ్చు. కొంతమంది తెలియని వాళ్ళకి ఇవి చెప్తాండ. ఒడుపు వేసుకునే దాని వల్ల నేను రెండు దఫాలు తొగిచ్చేసిన. అది ఎప్పుడు 45 రోజులకు లోపల మాత్రమే. అదే సలపన వేసుకున్నాం అనుకో, గెడ్డి వస్తుంటుంది, తొగుతుంటాం. తొగినప్పుడల్లా కడంచన ఉండే ఏర్లన్నీ ఒతికిలు పడుతుంటాయి అనమాట. ఒతికిలు పడినప్పుడల్లా దిగుబడి కూడా తగ్గుతుంది. మేను ఇట్లా గెడ్డి తగ్గుతుంది. ఆ గెడ్డి లేకోకుండా పోతే అవుటనే వస్తుంది. సలపాగుంటే గెడ్డి పడుతుంది. లాస్ట్ లో ఇంకేంది లేక 20 రోజులకి అయిపోతుంది, పీకుదామంటారు. ఆ లోపల ఈ కాయ ఎక్కువ కాసి ఉంటుంది, ఆ గెడ్డి పీకేయలేరు. పీకేస్తా పోతుంటే కాయ కూడా, ఈ కడంచన ఉండే కాయ అంతా కూడా బయటపడి నీకు అది కూడా దెబ్బే. ఇట్లా ఒడుపేసుకొని దాని తగిమైనంత పసలెరువు తోలుకొని కాంప్లెక్స్లు క్లైమేట్ ప్రకారం స్ప్రేయింగ్లు చేసుకొని చెట్టుకు 15 నుంచి 20 కాయలు కాపించుకున్నట్లయితే ఫుల్ అవుటన్ వస్తుంది. 77 నుంచి 78 వరకు అవుటన్ వస్తుంది. మా కాటికి కూడా నేను అనుకునేది ఎడన్న ఒకసాట చైతరఫలు పడినాయి, చరిత్రలు కాపు ఎక్కువ ఉంది. కాపు ఎక్కువ ఉన్నప్పటికీ ఆ ప్లేస్ లో మాత్రం అవుటన్ ఫెయిల్. నాకు తెలిసి ఎప్పుడు కూడా గిర్నార్ 4 కాదు, ఏ కాయ అయినా కానీ ఎకరాకు 1 కింటా వేసుకొని దాని తగుమైన మందులు కొట్టుకొని సత్తలు వేసుకున్నట్లయితే పంట మనస్ఫూర్తిగా అవుటన్ వస్తుంది. మొత్తానికి ఈసారి క్లైమేట్ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు చూసుకోండి, నేను ఇంత చెప్తున్నా కదా, ఇంత చెప్పి నేను ఇంత క్రమశిక్షణగా నేను ఇచ్చేస్తానేపటికి కూడా లాస్ట్ ఫైనల్లో చూడండి పంట ఎట్లా అయిందో. ఫైనల్లో చూడండి, ఇట్లా కాకూడదు, పచ్చదనం ఉండల్లా. లాస్ట్ వరకు పచ్చదనం ఉండల్లా. కాకపోతే కారణం ఏమంటే క్లైమేట్ ప్రాబ్లంతో మందు కొడదామంటే వర్షం చూడల్లా, మందు కొడతాని వర్షం వచ్చిపోతుందేమో, ఇది ఒకటి. అది ఎండ కాయదు, వాన రాదు. ఇట్లా క్లైమేట్లకు ఎన్ని దాపాలండి? నేను దాదాపు 6 నుంచి 7 స్ప్రేయింగ్లు చేసిన దీనికి. దాంట్లో 4 స్ప్రేయింగ్లు ఎత్తిపోయింటాయి. ఎట్లా ఎత్తిపోయింటాయి? కొడతానే వాన రావడము, దాన్ని పని చేయకూడపడము. అట్లా ఈసారి ఈ క్లైమేట్ కూడా నా మనస్ఫూర్తమైనంత పంట ఉండదేమో అని నా డౌట్. కాపు వరకు బాగానే కాపించినాను. ఆవటనైతే 76, 77 రాదు, 74, 75 వరకు రావచ్చు అంతే ఆవటను. ఇప్పుడు ఈ క్లైమేట్ బాగుండి ఇంకా నేను కొట్టిన స్ప్రేయింగ్లు ప్రతి ఒక్క స్ప్రేయింగ్ పని చేసింటే 78 ఆవటన్ వచ్చు. దాదాపు 50 నుంచి 60 మూటలు అయ్యే అవకాశం ఉండే. ఇప్పుడు అంత కాకపోవచ్చునేమో. మీ రైతులకు అందరికీ నేనే పెద్ద తెలిసినోడిని కాదు, మీ వివరాలు నాకు చెప్పచ్చు, నాకు తోచింది మీరు అడగచ్చు, నేను చెప్తా ఎప్పటికైనా కానీ. ఇట్లా కొంతమంది చాలా మంది 150 కేజీలు వేసినాము, 200 కేజీలు వేసినాము, ఒక్కొక్క ఏరియాలో ఒకటి వేస్తున్నారంట. మన ఏరియాలో అయితే కింటాకు మించి ఎప్పుడు వేయడం లేదు. చూడండి, భూమి తగిన ఇత్తనం సెలెక్ట్ చేసుకొని మీరు రైతులందరూ ఈ విధంగా పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు.